అందరికీ నమస్కారం. శ్రీ మాత్రే నమః. ఓం నమ శివాయ. ఓం శ్రీ సాయిరామ్. మే 16వ తేదీన శుక్రవారం రోజున 100% కూడా మధ్యాహ్నం 3 తర్వాత జరిగేది తెలిస్తే ఖచ్చితంగా ఎగిరి గంతేస్తారు. అలానే ఆశ్చర్యపోతారు కూడా. సింహరాశి వారికి మే 16వ తారీఖు శుక్రవారం రోజున మధ్యాహ్నం 3 తర్వాత ఏం జరుగుతుంది, ఎందుకు ఆశ్చర్యపోతారు అనేటువంటి అంశాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అప్పుడే మేమేం చెప్తున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది. ఇక వీడియోలోకి వెళ్తే గనక సింహరాశి అనేది రాశి చక్రంలో 5వ రాశి. మాక 1, 2, 3, 4 పాదాలు, పుబ్బ 1, 2, 3, 4 పాదాలు, ఉత్తర 1వ పాదంలో జన్మించిన వ్యక్తులని సింహరాశిగా పరిగణిస్తూ ఉంటారు. ఇక ఈ యొక్క రాశికి అధిపతి వచ్చేసి సూర్యుడు. సింహరాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి ప్రస్తుత గోచారం చాలా అనుకూలంగా ఉంది, కొంతమందికి మధ్యస్థంగా ఉంటుంది. ముఖ్యంగా సింహరాశిలో జన్మించినటువంటి స్త్రీలు ఎవరైతే ఉన్నారో వారికి మధ్యస్థమ ఫలితాలు ఉన్నాయి. అలానే వారు ఈ సమయంలో ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది, అంటే ఒత్తిడికి గురవుతూ ఉంటారు. ఇంట్లో పని భారం వల్ల కాస్త ఒత్తిడికి గురి కావడం జరుగుతుంది. పిల్లలతో కొంత చికాకుగా గడపడం జరుగుతుంది. ఆరోగ్యం విషయంలో కూడా ఆరోగ్యం విషయంలో కూడా కొన్ని చిన్న సమస్యలు వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది ఈ యొక్క సింహరాశి వారికి. ఇక చూసుకుంటే కనుక ఈ రాశిలో జన్మించినటువంటి ప్రస్తుతం ఉద్యోగం చేస్తున్నటువంటి వ్యక్తులు సింహరాశిలో ఉన్నట్లయితే కనుక వారికి ఉద్యోగం చేసే దగ్గర మంచి ప్రశంసలు లభిస్తాయని చెప్పుకోవచ్చు. అలానే ఎవరితోనైనా చిన్న విభేదాలు ఉంటే అవి తొలగిపోతాయి. అలానే ఏవైనా చిన్న సమస్యలు ఉంటే అవి కూడా కొలిక్కి వస్తాయి ఈ సమయంలో అని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఈ సమయంలో ఎవరైతే సింహరాశి వారు ఉన్నారో వారికి చాలా చాలా అనుకూలంగా కూడా ఉంటుంది. గోచారం కూడా అనుకూలంగా ఉన్నందువలన నూతనంగా ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న వారికి బాగా కలిసి వస్తుంది. నూతనంగా ఉద్యోగం చేస్తున్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారు ఈ సమయంలో ఖచ్చితంగా కూడా అనుకూలమైనటువంటి పరిస్థితులను పొందుతారని చెప్పుకోవచ్చు. అయితే ఈ యొక్క రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి నూతనంగా ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నటువంటి వ్యక్తులకి ఖచ్చితంగా ఈ సమయంలో కలిసి వస్తుంది. ఉద్యోగ ప్రయత్నాలు ఎవరైతే చేస్తున్నారో వారికి ఈ సమయంలో అనుకూలమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి. అంతేకాదు ఎవరైతే సింహరాశిలో జన్మించినటువంటి వ్యక్తులు ఉన్నారో కొంతమందితో సమాజంలో ప్రశంసలను అందుకుంటూ ఉంటారు. ఈ సమయంలో మీరు చేస్తున్నటువంటి మంచి పనులకి ప్రశంసల వర్షం కురుస్తుంది. అలానే ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి ప్రస్తుత సమయంలోనైతే చాలా అనుకూలంగా ఉందని కూడా భావించవచ్చు. చాలా అనుకూలమైనటువంటి పరిస్థితులు కూడా ఈ సమయంలో సింహరాశి వారికి చోటు చేసుకుంటున్నాయి. కానీ మీరు ఎవరితోనైనా వాగ్వాదానికి దిగే ముందుగా, గొడవలు ఇలాంటి వాటిలో వెళ్ళే ముందు చాలా ఆచితూచి జాగ్రత్తగా వెళ్ళవలసి ఉంటుంది. ఎందుకంటే ఈ సమయంలో చిన్న సమస్యలే పెద్దగా ఎదురయ్యే అవకాశం అయితే ఉంటుంది కనుక జాగ్రత్తగా ఉండాల్సి ఉంటుంది. అంతేకాకుండా ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి ఎవరైతే ఉన్నారో వారికి ఈ సమయంలో చాలా మంచి ఫలితాలు అయితే ఉండటం వలన వారు మనసులో అనుకున్నవి కూడా కొన్ని నెరవేరే అవకాశం అయితే ఉంటుంది. అయితే ఈ రాశి వారికి మధ్యాహ్నం 3 తర్వాత ఏం జరుగుతుంది అంటే కనుక వీరు వాహనం కొనాలి అనుకుంటే కనుక వాహనాన్ని కొనుగోలు చేస్తారు. ఇక ఇన్ని రోజులకి కల నెరవేరిందని చాలా ఆశ్చర్యపోతూ ఉంటారు. అలానే చాలా సంతోషపడుతూ ఉంటారు కూడా. అలానే మీ మనసులో ఉన్నటువంటి కోరిక అనేది ఈ సమయంలో నెరవేరటం వలన మీ జాతకం కూడా బాగుందని అనుకుంటూ ఉంటారు. అలానే మీరు ఎవరికైనా చేసినటువంటి సహాయం కూడా ఈ సమయంలో దానికంటూ ఒక ప్రత్యేకమైనటువంటి మీరు ఎవరికైనా సహాయం చేస్తే దానికి ప్రత్యేకంగా కూడా మీకు మంచి ఫలితం అయితే ఉంటుంది. తిరిగి మళ్ళీ ఎన్నోసార్లు కూడా మంచి ప్రశంసలు అయితే పొందే అవకాశం అయితే ఉంటుంది. మీకు కూడా ఏదైనా ఆపద వస్తే ఆడుకోవడానికి చాలా ఎక్కువ మొత్తంలోనే వస్తూ ఉంటారు. కాబట్టి ఈ యొక్క సింహరాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి ఇలా మనసులో ఎప్పటి నుండో ఏదో ఒక కోరిక ఉంటే కనుక అది నెరవేరుతుంది. వాహనం కొనాలి, భూములు కొనాలి, ఇల్లు కొనాలి, ఇలాంటివి ఏమైనా మీ మనసులో ఉంటే గనక అవి నెరవేరుతాయి.
అలానే మీరు నూతనంగా ఏదైనా శుభకార్యాలు చేయడము ఈ సమయం మంచిదని చెప్పుకోవచ్చు. మీరు ఈ సమయంలో చేసేటువంటి శుభకార్యాలు ఏవైతే ఉన్నాయో అవి మీ మనసుని చాలా సంతోషపరుస్తాయని చెప్పుకోవచ్చు. అలాగే ఒక వ్యక్తి రాకతో మీ జీవితం తలక్రిందులు కాబోతుంది. ఆ వ్యక్తి మీకు చేసేటువంటి అపకారం ఏంటి? అలాగే వృత్తి ఉద్యోగ స్థానం స్థిరంగా ఉంటుందన్నమాట. అంటే ఒత్తిడి కొంచెం ఆలస్యం లేదా ఒత్తిడి వల్ల ఆలస్యం అవ్వచ్చు. మనం ఏదైనా పని వాయిదాలు వేసుకునే అవకాశం రేపు రోజున కనిపిస్తుందండి. పని చేసేటప్పుడు ఆటంకాలు ఎక్కువగా కలుగుతాయి. ఆ పని ముందు వాయిదా పడుతుందండి. కుటుంబంలో కొన్ని సమస్యలు తలెత్తవచ్చు అనమాట. కేతువు కూడా ఇక్కడే ఉండడం వల్ల ఈ ప్రభావం మరింత పెరుగుతుంది. ఇక శని తన 10వ దృష్టితో మీ పంచమ స్థానమైన ధనుసు రాశిని చూడడం వల్ల సంతానానికి సంబంధించిన విషయాలలో ఆలస్యం అయితే బాధ్యతలు, విద్యలో కొంచెం ప్రేమ వ్యవహారాల్లో ఆచితూచి అడుగు వేసి ఇలా వ్యవహరించడం అవసరం. ఇక మీ అదృష్టాన్ని ఎవరు ఆపలేరండి. మీకు వచ్చిన అవకాశాలను బట్టి అది సూచిస్తుందన్నమాట. కమ్యూనికేషన్స్ నైపుణ్యాలు తెలివితేటలు పెరుగుతాయి, గౌరవాన్ని పెంచుతుందండి. అత్యంత శుభప్రదంగా మీ లాభస్థానం అంటే 10వ ఇంట మిథున రాశిలో గురువు సంచరిస్తున్నాడు. ఇది మీ కోరికలు నెరవేరడానికి ఆర్థిక లాభాలను, మిత్రులు మరియు సోదరుల నుండి సహాయం నుండి అందుకునే సమయం. గురువు పంచమ దృష్టిలో తృతీయ స్థానమైన తులారాశిని చూడడం వల్ల మీలో ధైర్య సాహసాలు పెరుగుతాయి. సోదరులతో సత్సంబంధాలు ఉంటాయి. లాభదాయకమైన చిన్న ప్రయాణాలు చేస్తారు. గురువు సప్తమ దృష్టితో మీ పంచమ స్థానమైన ధనుసు రాశిని చూడడం వల్ల సంతాన ప్రాప్తి, విద్యా అభివృద్ధి, సృజనాత్మక విషయంలో ప్రేమ సానుకూలత కలుగుతాయి. శని దృష్టి వల్ల కలిగే కొన్ని ప్రతికూలతలను తగ్గిస్తుంది. గురువు నవమి దృష్టిలో సప్తమ స్థానం కుంభరాశిని చూడడం వల్ల వైవాహిక జీవితంలో ఆనంద, వ్యాపార భాగస్వాములలో లాభాలు, సామాజికంగా మంచి పేరు వస్తాయి. 12వ ఇంట కర్కాటక రాశిలో కుజుడు సంచారం అనవసర ఖర్చులను, నిద్రలేమి ఆటంకాలు సూచిస్తుంది. ఇక్కడ నుండి కుజుడు తమ చతుర్థ దృష్టిలో మీ తృతీయ స్థానమైనటువంటి తులారాశిని చూడడం వల్ల మీలో శక్తి పెరుగుతుంది. కానీ తోబుట్టులతో వాదనలకు ఆస్కారం ఉంది. కుజుడు సప్తమ దృష్టిలో మీ శ్రేష్ఠ శాస్త్రమైనటువంటి మకర రాశిని చూడడం వల్ల శత్రువులపైన విజయం సాధించడం, ముఖ్యంగా వేడికి సంబంధించిన లేదా అప్పుల విషయంలో జాగ్రత్త అవసరం. కుజుడు అష్టమ దృష్టిలో మీ సప్తమ స్థానమైనటువంటి కుంభరాశిని చూడడం వల్ల వైవాహిక జీవితంలో లేదా భాగస్వామితో కొంత ఉద్రిక్తత సంపాదించవచ్చు. మీకు రేపటి రోజున ఒక వ్యక్తి రాకతో మీ జీవితమే అల్లకల్లోలం అయిపోతుంది. ఆ వ్యక్తి మరొకరు కాదండి, తప్పకుండా మీ కుటుంబ సభ్యులతో ఒకరనమాట. అంటే ఎన్నో రోజుల నుంచి మిమ్మల్ని ఇబ్బంది పెట్టి మిమ్మల్ని ఎప్పుడెప్పుడు నాశనం చేయాలని చెప్పి అల్లకల్లోలం చేయాలని, అలాగే మీరు బాగుపడుతుంటే చూడకుండా ఓర్వలేనటువంటి ఆ వ్యక్తి రాకతో తప్పకుండా మిమ్మల్ని రేపటి రోజున కలగబోతున్నారని చెప్పుకోవచ్చు. అలా వచ్చిన తర్వాత మీ జీవితం ఒక రకమైనటువంటి బాధాకరమైనటువంటి జీవితంలోకి మారబోతుంది. కానీ తప్పకుండా వ్యక్తి మీకెవరో తెలుసు కాబట్టి వారిని దూరంగా ఉండడం చాలా మంచిది, చాలా ఉత్తమం కూడాను. ఇంకా ఏదైనా కానీ రేపటి రోజున మీకు కొంచెం ప్రతికూలంగా ఉందని కూడా చెప్పుకోవచ్చు. ఇంకా లాభస్థానమైన గురువుడు ఉండడం వల్ల మీకు పడిన కష్టం వల్ల ప్రతిఫలం అందే సూచనలు అయితే ఉన్నాయన్నమాట. మీపై కొన్ని కొత్త బాధ్యతలు వచ్చే అవకాశం ఉంది. వాటిని సమర్థవంతంగా నిర్వహించుకోండి. ఈరోజు మీ ఆర్థిక పరిస్థితి కొంచెం మెరుగ్గా ఉంటుంది. మీ లాభస్థానంలో గురువు ఉండడం వల్ల మీకు రావాల్సిన డబ్బు చేతికి అందబోతుందండి. కొన్ని కొత్త ఆదాయ మార్గాలు లభించవచ్చు. అయినప్పటికీ రేపటి రోజున మీకు అనవసరమైన ఖర్చులు తగ్గించుకోవడం చాలా మంచిదని చెప్పుకోవచ్చు. పొదుపు చేయడంపై ఎక్కువ దృష్టి పెట్టడం మీ వ్యాపారాన్ని మరింత విస్తరించడానికి తప్పకుండా సంబంధించిన కొత్త ఆలోచన చేస్తారు. మీ కొత్త ప్రణాళికలు అమలు చేయడానికి ఇది కొంతవరకు అనుకూలమైనటువంటి రోజు. గురువు అనుకూలత వల్ల మీ వ్యాపారంలో లాభాలు పెరిగే అవకాశం ఉంది. అయితే కుజుడు మీ వ్యవస్థానంలో ఉండడం వల్ల కొత్త పెట్టుబడులు తప్పకుండా పెట్టడంలో జాగ్రత్తగా ఉండాలి. మీ భాగస్వామితో మీ సంబంధాలు మెరుగుపడతాయి. విద్యార్థులకు ఈరోజు చాలా అనుకూలమైన రోజు. మీ 5వ ఇంట్లో చంద్రుడు ఉండడం, దానిపైన గురువు శుభ దృష్టి ఉండడం వల్ల మీ చదువులో మంచి పురోగతి సాధిస్తారు. కొత్త విషయాలు నేర్చుకోవడానికి, మీ రాష్ట్ర పరీక్షలో మంచి ఫలితాలు సాధించడానికి అవకాశం ఉంది. సృజనాత్మక రంగాలలో ఉన్న విద్యార్థులకి ఈరోజు విజయం లభిస్తుంది. మీ వైవాహిక జీవితంలో ఈరోజు కొంత సానుకూలత కనిపిస్తుంది. మీ 7వ స్థానంపై గురువు శుభదృష్టి ఉండడం వల్ల మీ జీవిత భాగస్వామితో అవగాహన పెరుగుతుంది. మీ మధ్య ఏవైనా కానీ చిన్న మనస్పర్ధలున్నా అవి ఈరోజు సమసిపోతాయి. ఒకరినొకరు సమయం కేటాయించుకోవడం వల్ల మీ బంధం మరింత బలపడుతుంది. ప్రేమికులకు ఈరోజు చాలా అనుకూలమైన రోజు అని చెప్పుకోవచ్చు. మీ 5వ ఇంట్లో చంద్రుడు ఉండడం వల్ల, దానిపైన గురు దృష్టి ఉండడం వల్ల మీ మధ్య అనుబంధం మరింత బలపడుతుంది. మీ ప్రేమను వ్యక్తపరచడానికి లేదా మీ జీవిత భాగస్వామితో సంతోషంగా గడపడానికి ఇది మంచి సమయం. అంటే కొత్త ప్రేమను చిగురించే అవకాశం అయితే ఉంది.
ఈ చెప్పినవన్నీ సాధారణ గ్రహస్థితి ఆధార ఫలితాలు మాత్రమే. మీ వ్యక్తిగత జాతకంలో దశాంతర దశలు ఎలా ఉన్నాయో తెలుసుకోవచ్చు.